ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయంలోని 10వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, సంబుడు లేనివిగాను, మిగుల దాహము కలుగజేయనివిగాను ఉండినవి అనగా శరీరమును కనమాటివి, దుఃఖమును అనగా మనసుకు వ్యాకులత్వమును కలుగజేయనివగు ఆహార పదార్థములు రజోగుణము గల వారికి ఇష్టములై ఉండనన్నారు. అయితే ఈరోజు చెప్పేటువంటి 10వ శ్లోకములో ఈ ఆహారం వల్ల తర్వాత తామసాహారం ఎటువంటిదో తెలుపుతున్నారు. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. యాతయామం వండిన పిమ్మట ఒక జాము దాటినదియు అనగా వండి చాలా కాలమైనది లేక బావుగా ఉడకనిదియు. గతరసం సారము నశించినదియు, పూతి దుర్గంధము గలదియు, పర్యుషితం చ పాచిపోయినది అంటే వండిన పిదప ఒక రాత్రి గడిచినది, ఉచ్ఛిష్టం అపి ఒకరు తినగా మిగిలినది అనగా ఎంగిలి చేసినది, అమేధ్యం చ అశుద్ధముగా ఉన్నదియు అనగా భగవంతునికి నివేదింపబడినది అనేటువంటిది. యత్ ఏ భోజనం ఆహారము అస్తి కలదో తత్ అది తామస ప్రియం తమో గుణము గల వారికి ఇష్టమైనది అగును. వండిన పిమ్మట ఒక జాము దాటినదియు లేక బావుగా ఉడకనిదియు, సారము నశించినదియు, దుర్గంధము గలదియు, పాచిపోయినదియు అనగా వండిన పిదప ఒక రాత్రి గడిచినదియు, ఒకరు తినగా మిగిలినది అనగా ఎంగిలి చేసినది, అశుద్ధముగా ఉన్నది అనగా భగవంతునకు నివేదింపబడనది అయినటువంటి ఆహారం తమో గుణం గల వారికి ఇష్టమగును. ఆరోగ్య శాస్త్ర ప్రకారము ఇట్టి తామసాహారము పైన తెలిపినటువంటి రాజసాహారము నిషిద్ధములగును. సారము నశించి పాచిపోయినటువంటి పదార్థమును తింటే మలినమైన ఆహార పదార్థము యొక్క అణువులు శరీరమును ప్రవేశించి రక్తమును చెడగొట్టి అనారోగ్యమును కలుగజేయటే కాక వాని సూక్ష్మాంశములు మనస్సునందు ప్రవేశించి దానిని కూడా మలిన మనసును. కాబట్టి ముముక్షులైనటువంటి ఆహారములు ఎన్నడూ సేవించరాదు. సాయిరామ్.